వస్తున్నారంట వాళ్ళ ఆంధ్ర వేలో వస్తున్నారంట మా మరదలు వస్తుందంట వీడియో చూస్తే చంపేస్తుంది నన్ను మా మరదలు అది బాత్రూమ్ పోయిందంట ముట్టి కడగాల కడుగుపోను ఏడున్నాడు ఏమైతుంది బ్రో అందుకోసమే కొత్త కుక్కర్ కొనమంటే కొనవు చూసినావు కదా ఈ కుక్కర్ పాడైన వల్ల పప్పు వాడిపోయింది మొత్తం లేదంటే మంచిగా నీట్గా వేస్తుంది అంతే కదా అర్ధ కిలో పప్పు మాకు పోసిన వడి బియ్యం వండుకొని మేమే తింటున్నాం ఎవరు పిల్లలకు పండగ ఓ బయట తిరగనీకే మళ్ళీ ఏడైపోతుంది అని ఫస్ట్ చేసుకుంటుంది అలానే తింటావా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే వడి బియ్యం పెడుతున్నాం సో ఇక పోనీ పాపం అని ఫ్రీగా పెళ్లి చేసుకున్న లవ్ చేసిన కర్మానికి ఇక కట్నం బంగారం పైసలు అలాంటివి ఏమి ఇవ్వలేరు కాకపోతే బియ్యం అయితే పోసిరు అనమాట ఇక బియ్యం పోసినందుకు ఇక వండాలి కదా సో ఈ బాధ్యతలు కూడా నేనే చేస్తున్నా ఇక వీడియో తీస్తున్నా కాబట్టి అక్కడ కూర్చొని పనులన్నీ చేస్తుంది ఇక వీడియో స్టాప్ అయిపోయిందంటే ఇవన్నీ కట్ చేయడం అన్నం వండడం అవన్నీ నేనే చేయాలన్నమాట మార్నింగ్ పొద్దుగాల 5 గంటలకు లేచి ఇక పనులు మొత్తం నేనే స్టార్ట్ చేసిన ఏమంటావు నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా నేను 5 గంటలకు లేచినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నా పందిలక 10 గంటలకు లేచి ఇప్పుడు ఈయన పెద్ద మాటలు నడుస్తుంటది ఇక ఫ్రీగా ఏం చేసుకోలేడు కట్నం తీసుకున్నాడు ఎంత తీసుకున్నా నీది అంటే చెప్తే మళ్ళీ నన్ను కొడతాడు అందుకోసమే చెప్తలే అసలు నీకు అన్నిచ్చడే ఎక్కువ ఇంకా కట్నం ఇస్తారా సో మాకు బియ్యం అయితే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి దగ్గర అయితే బియ్యం పోసిరు మాకు పెళ్ళై 4 years అవుతుంది ఇప్పటికి ఇది 3rd టైం అనమాట పోయడం మా పెళ్ళి అప్పుడు పోసినారు మళ్ళీ మా పెద్దోడు అప్పుడు పోస్తే మళ్ళీ ఇప్పుడు పోసినారు ఓన్లీ బియ్యమే పోస్తారు అంతే అంతకు మించి ఏమి ఉండదు ఎందుకు బియ్యం పోసినప్పుడు పైసలు తీసుకోలేడు అడగండి బట్టలకి 10,000 ఇచ్చినాడు 1,000 రూపాయలు అబద్ధాలు ఆడొద్దు 10,000 ఇస్తే 10,000 8,000 అయినానే కొనుక్కుండు బట్టలు 2,000 పెట్టి పిల్లలకి నమ్మిర్లే చూసేటోళ్ళు నేనైతే ఏం కొనుక్కోలే బట్టలు అసలు చూసిర్లే నమ్మిర్లే అలా చూసేటోళ్ళు నమ్మిర్లే కానీ సో ఈ స్పెషల్ ఏంటంటే ఆనంకాయ ఇది మా దగ్గర ఆనంకాయ అంటారు సొరకాయ ఆనంకాయ తెలంగాణ ఆనంకాయ అంటారు సో ఆనంకాయ పప్పు అండ్ ఇక్కడ చూస్తే వంకాయ ఆలుగడ్డ టమాటా కూర అండ్ ఇక కొత్తిమీర కూడా తెచ్చినాం ఇక నిన్న మండికి వెళ్ళి తెచ్చినాం అన్నమాట సో ఇవన్నీ ఫాస్ట్గా కట్ చేసి నేను వేయాలి వంట నేనే కట్ చేయాలి ఆయన కొంచెం వంట చేసేటప్పుడు కూడా వీడియో తీస్తలే ఎవరు చేస్తారో ఏందో సో ఆల్రెడీ పప్పు అయితే పెట్టేసినాం నేను వంట చేసేటప్పుడు వచ్చి వీడియో తీసే టైంలో ఇట్లా కలుపుతాడు ఆయన చేసినట్టు వీడియోలో వస్తుంది అంతే కదా ఉండాలి ఇంతనన్నా ఇక వీళ్ళ అమ్మ వాళ్ళు అయితే రాలేరు మొత్తం రెడీ అయిపోయాక వస్తారు సో వాళ్ళు మ్యారేజ్ అయ్యి మాది దగ్గర 4 years అవుతుంది సో ఒక్కసారి కూడా వచ్చి ఒక 2 days 1 day ఉండలేరని అనుకోండి ఈ మా డెలివరీ టైంలో కూడా ఇక మొత్తానికి వీళ్ళ చెల్లె మా మరదలు ఎక్కువ రోజులు ఉండి హెల్పింగ్ అది చేసింది ఇక వీళ్ళ అమ్మ వీళ్ళ అన్నయ్య ఉండలేరు ఇప్పుడు వస్తున్నారంట వాళ్ళ ఆంధ్ర వేలో వస్తున్నారంట మా మరదలు వస్తుందంట వీడియో చూస్తే చంపేస్తుంది నన్ను గాయ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కిరాక్ ఫుల్ ఫన్గా క్రేజీగా ఎంటర్టైన్మెంట్ వీడియోగా వచ్చింది మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తారు వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిరు కదా ఈ ఓన్లీ వంకాయలు మాత్రమే ఆమె కోసింది ఈ ఆనంకాయలు ఈ కరివేపాకు ఈ కొత్తిమీర ఈ ఉల్లిగడ్డ ఈ టమాటాలు ఈ ఆలుగడ్డ మొత్తం నేను కోసిన ఇప్పుడు నెక్స్ట్ వంట కూడా నేనే చేయాలి అన్నీ చెప్పుకుంటుంది ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక తప్పదు అంతే చేసుకోవాలి ఏదైనా సరే ఫంక్షన్ అయినా ఇంట్లో పనులైనా అంతే సో ఇప్పుడు ఆనంకాయ పప్పు ఆలుగడ్డ వంకాయ కర్రీ అండ్ వడి బియ్యం ఇలా తయారు చేసి ఎవరెవరు వస్తారో ఇంటికి అవన్నీ చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్తు మర్చిపోకండి ఏందిలా ఏమో నల్ల ఏయ్ చూపెట్టు అయ్యో చూసిరా దగ్గర 200 కిలో ఉంది దగ్గర కందిపప్పు ఇగో చూడు కొంచెమే మాడిపోయింది ఏం కొంచెం దగ్గర 1/2 కిలో పప్పు ఇది మాడిపోయింది మళ్ళా ఏం కదా నీళ్ళు కొంచెమే మాడిపోయింది వంటలు చేస్తే అది చేస్తే అని అక్కడ పొయ్యి కాడ ఉండి అంతా ఖరాబ్ చేసుకుంటా నేను వంటలు చేయాలి 4 సంవత్సరాల నుంచి తింటున్నావా ఇక చూడు పప్పు చూడు 1/2 కిలో పప్పు మొత్తం మాడిపోయింది కుక్కర్ బాగాలేదు ఖరాబ్ అయింది లేదంటే మంచిగా చేస్తుండే కదా అవును మరి నేను చెయ్యదా మంచిగా చూసిరా గిట్లుంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లుంటుంది చూడు అంటారు కదా ఏమైతుంది బ్రో లవ్ మ్యారేజ్ అందుకోసమే కొత్త కుక్కర్ కొనమంటే కొనవు చూసినావు కదా ఈ కుక్కర్ పాడైన వల్ల పప్పు మాడిపోయింది మొత్తం లేదంటే మంచిగా నీట్గా చేస్తుంది అంతే కదా 1/2 కిలో పప్పు కుక్కర్ అంతా ఖరాబ్ చేసింది పప్పుని కుక్కర్ కాదు నువ్వు చేసినావు కుక్కర్ కాదు చేసింది నువ్వు పీస్ నాసోడివి కొత్త కుక్కర్ కొనుక్కరమ్మంటే కొనుక్కరాలో ఈ కుక్కర్ వల్ల మొత్తం పప్పు అంతా మాడిపోయింది నువ్వే చేసుకోపో నాకు వద్దు చేసుకుంటా
అంతా ఖరాబ్ చేసుకుంటా. ఇప్పుడు వంకాయ కూర నేనే చేస్తా. మిగిలిన పప్పు ఇంట్లో నీళ్ళు పోసింది, ఇదేమో మాడిపోయిన పప్పు. ఇది ఏం చేయాలరా దేవుడా. ఒక 5 నిమిషాలు టైం నేను చేస్తా. నేను చేస్తా ప్లీజ్ నేను చేస్తా. ఈరోజు వడి బియ్యం పెడుతున్నారని మా అమ్మ కూడా ఇంటి దగ్గరనే ఉంది. ఇక మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే పిల్లలకు పండగ. బయట తిరగనీకే గంట సేపు అయింది. ఏడుకోవచ్చు తిరగడానికి, ఏడుకోవచ్చు. నా పొద్దుగాల స్నానం చేసుకొని చెంపలు చూడు మొత్తం పగిలినాయి. మా లయ అయితే లోషన్ పెట్టదు, ఏం పెట్టదు, మొత్తం పిల్లలకు. ఏడుకోవచ్చినావు కదా, ఏడుకోవచ్చినా. గుడికి వచ్చిరా ముగ్గురు స్నానాలు చేసుకొని గుడి. మా అమ్మ ఉంటే పండగ ఇక పిల్లలకి. ఇక తిరిగేసి వచ్చారు ముగ్గురు ఇక బయట జోగులు. ఇగో మా లయ వంట స్టార్ట్ చేసింది. కందిపప్పు 1/2 కిలో కందిపప్పు మొత్తం మాడగొట్టి. ఏం పెట్టినావమ్మా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? కూర వంట ఏంది? పప్పా ఏంది? వంకాయ. అమ్మ పప్పు మంచిగా చేస్తుంది, అమ్మ చేస్తుంది. అమ్మ పప్పు నువ్వు చేయదా? మొత్తం మాడగొట్టి చేసింది. వంకాయ ఆలుగడ్డ కన్నా మంచిగా చేయలేయా ప్లీజ్. ఇగో పైసలు పుణ్యానికి వస్తలో లయ ప్లీజ్. మీ అమ్మ వాళ్ళు కట్నం బంగారం ఇవ్వలేదు, అర్థమవుతుందా? అవన్నీ కాదు, అన్నీ ఖరాబ్ చేయ ప్లీజ్. లేదంటే నేను చేస్తాను. అమ్మ పప్పు చేయపో, నువ్వు పప్పు చేయి. ఏం పప్పు మొత్తం ఖరాబ్ చేసింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. నువ్వు చేయి, ఆనకాయ పప్పు చేయ. అందరు వస్తున్నారు, లేట్ అవుతుంది, మళ్ళీ టైం అవుతుంది. చేయమ్మా చేయి. ఏమంటే ఆలుగడ్డ వంకాయ అమ్మ చేస్తుంది, నువ్వు చెయ్యి. ఆనకాయ పప్పు చేయి. కడుగు మంచిగా ఒంగు జరా, ఒంగనికి అయితలే. మొత్తం మంచిగా కడుగు. కింద ఒక్క బియ్యం మెత్తు కింద పడకుండా ఉంపు నీళ్ళు, అర్థమవుతుందా? వంపు. ఎన్నిసార్లు అడిగితే అంటే పసుపు అంతా పోయి బా మొత్తం ఏం చేస్తున్నావు? మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ ఇంతకుముందు కొట్టిందంట. వాడు అలిగిండు, వీడేమో మొత్తం దడుపుకుండు. ఏమని కొడితే అమ్మో చేతులు ఇరిగిపోయి, అది ఇరిగిపోయి, ఇది ఇరిగిపోయినాను. మళ్ళీ గగన్ గారిని కొట్టినా నీ చేతులు ఇరిగిపోయినా. ఎందుకు కొట్టినావని? అని ఎందుకు కొట్టినావు? నాకు కూడా రైట్ ఉంది, నేను కొట్టడం కొట్టొచ్చా? సరే జల్దీ అడిగి పొయ్యి మీద పెట్టేసి అయిపోయింది. ఆ పప్పు అంతా అమ్మనే చేస్తుంది అనుకుంటా లోపల. ఒకసారి చూపిస్తా కానీ పిల్లల్ని పెట్టుకొని పని ఎట్లా చేయాలి ఇట్లా చేయాలని మొత్తుకుంటుంటుంది కదా. ఇక చూడురి, మా అమ్మ చిన్నోడిని ఎత్తుకొని ఒక పప్పు వండేసింది చూడురి. ఈ మేడం ఏమో ప్రతి దానికి గొడవ. ఇక బియ్యం కడుకొని వచ్చింది చూడు. పప్పు ఇట్లా చేస్తారు చూడు, నేర్చుకో. చెప్పింది ఎవరే దగ్గరుండి? చేసిన అంటే అమ్మ లేకపోతే అయిపోతుంది. అమ్మ మొత్తం మాడిపోతుండే. అదేమో ఎక్కువ క్వాంటిటీ చిన్న దాంట్లో. పోనాడు కడుగురాడు. ఇది ఏంది? కలపం ఒకసారి. వంకాయ ఆలుగడ్డ ఇట్లా ఏం చూపెట్టు. ఇది చూపెట్టు పప్పు. అన్నం ఒక్కటి వండితే అయిపోతుంది. ఒక్క నిమిషం పప్పు చూపిస్తా. వావ్ సూపర్. ఇప్పుడు ఇంకా ఈ కొబ్బరి గీకాలే. ఇది మొత్తం గీకింది ఎవరు? నేనే గీకినా. నీకు ఉండాలి మాట. అబద్ధాలు అన్నీ మూసేసాయి. పో కొబ్బరి మొత్తం గీకేసి అందులో వేసేసి అయిపోతుంది. బియ్యం కడుక్కొని వచ్చింది. వాడు బాత్రూమ్ పోయినట్ట కడుగుపో. వాడు బాత్రూమ్ పోయినట్ట ముడ్డి కడగాలంట. కడుగుపోనాడు. ఏడున్నాడు? ఏం చూపెట్టాడు? ఏం పోయినావు? బాత్రూమ్ పోయినట్ట. కడుగుపోనాడు. కడుగున్నాడు చేసింది. వాడు మొత్తం సాగసిస్తాడు. మా గగన్ గారు ఫస్ట్ పోయినాడు. వెయిటింగ్ ఆడు పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తాడు. ఎప్పుడు వస్తాడు ఏమో మడదలు మానస. ఏమి మదేడి? మాది కూడా వచ్చేసాడు. దీనికోసం వెయిటింగ్. వీళ్ళు ఎప్పుడు వస్తారు అని. ఇక్కడ బియ్యం పెడుతున్నా సూపి. నేనే అన్నం వండుతా ఇప్పుడు. వడి బియ్యం పెట్టేసినావా? పెట్టేసిన. ఇగో కొబ్బరి తీసుకో.
కడి ఇలా కొంచెం చక్కెర వేసుకొని తింటే సూపర్ ఉంటది. వంటలనా అందులో వేస్తారా అది కొబ్బరి చక్కెర అన్నంలో ఎవరైనా కొబ్బరి వేస్తారా? చక్కెర వేసుకొని తింటే సూపర్ ఉంటది. అందులో ఫస్ట్ అందులో ఎందుకు ఒడి బియ్యం నింపేటప్పుడు మనకు ఒడి నింపేటప్పుడు కొబ్బరి కూడా పెట్టి నింపుతారు కదా, అందులో వేయాలి. అట్లా వేస్తారు. వేస్తే ఏమవుతుంది? ఇక అవన్నీ అడగొద్దు, అంతే వేస్తారు. తెలియదు కాబట్టి వేసే మూత పెట్టి దాన్ని మూత పెట్టి మనం పడతాయి అట్లా మళ్ళీ అన్నీ దగ్గరుండి చెప్పాలి. నీకు తెలియదు కానీ నాకు చెప్తాడంట దగ్గరుండి. నాడే పప్పు అయితే ఖరాబ్ చేసినావు కదా. ఏం చేయలేపా, రెడీ అయిపోయినాయి అంతా. రెడీ వచ్చేసి పాపడాలు కొబ్బరి తురిమి దాంట్లో చక్కెర వేసి స్వీట్ లాగా చేసేసిన అనమాట. అంటే ఈ ఒక్క స్వీట్ తప్ప నీకేం రాదు కాబట్టి చేసినావు, లేదంటే వేరే స్వీట్ చేస్తుంది అంతే. నువ్వు తేవచ్చుగా బయటకి స్వీట్, బయటకి వెళ్ళి తేవాలంటే అట్లనే ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు ఇవి చేసుడే ఎక్కువ కానీ వంకాయ ఆలుగడ్డ. నెక్స్ట్ పప్పు సొరకాయ పప్పు, ఆనకాయ పప్పు. అన్నం ఇక్కడ, అన్నం వచ్చేసి ఇక్కడ ఉంది. ఇవన్నీ నేనే చేసినాను గాయస్ వంటలన్నీ. అట్లా చెప్పుకున్న వాళ్ళు ఎవరు కూడా చేయరు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చినాయో. మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసినారు, అందరం కలిసి అక్కడ బయట ఏమంటారు అక్కడ ఉన్నారు, హాల్లో ఉన్నారు. దా చూపిస్తాను. మీరు అందరు రెడీయా తినడానికి? కూర్చోండి జల్దిన కూర్చోండి. పరిచయం చేయ అందరికి. వీళ్ళందరూ తెలుసులే అందరికి. పరిచయం చేయ నువ్వు. మా అమ్మ, మా చెల్లె, మా అన్న బయటికి పోయిండు. నేను ఇట్స్ మీ లయ. మా మరదలు తీస్తుంది, అన్నం తీస్తుంది. మళ్ళీ ఏడైపోతుంది అని ఫస్ట్ చేసుకుంటుంది. అలానే తింటావా మానస? నీకోసం అని చెప్పు రాదు మానస. సిగ్గుపడుతుంది, ఫస్ట్ టైం వస్తుంది కెమెరా ముందర. ఇక మా వైఫ్ గుర్తుపడతారా ఏమని? నిన్ను గుర్తుపడతారేమో, నన్ను ఆల్మోస్ట్ గుర్తుపడతారు, అందరు గుర్తుపడతారు. ఉన్న ముగ్గురు కంటే ఇద్దరు సర్వింగ్ చేస్తారు. ఇక ముగ్గురు కూర్చురు ప్లేట్లు వేసుకోండి, ఇద్దరు సర్వింగ్ చేస్తారు. మాకు వచ్చిన వడి బియ్యం వండుకొని మేమే తింటున్నాం, ఎవరు రా. మరి ఎవరు రానప్పుడు ఏం చేస్తాం? పిలిచినా వస్తారంట, వస్తారు ఇక అంతే. వడి బియ్యం ఇక తినడానికి అయితే అందరూ ఒక్క టైం కానీ రారు, ఒక్కొక్క టైంకి ఒక్కొక్కరు వస్తుంటుంది. ఇక వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఏందనేసి కూడా చూపిస్తాం. ఇప్పుడైతే మా ఫ్యామిలీ తింటుంది. మా చిన్నోడు అయితే పడుకుండు. ఈయన మా గగన్, ఈయన ఫోన్ ఉండాలి ఫస్ట్ తినడానికి. ఫోన్ చూసుకుంటే తింటాడు, ఓన్లీ తినే టైంలోనే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఓన్లీ ఫోన్ ఉంటేనే తింటాను. ఇదన్నమాట. ఇక నేను కూడా తింటా. ఫైనలీ వడి బియ్యంది ప్రోగ్రామ్ కంప్లీట్ కానికి వచ్చేసింది. మా గగన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండు అనమాట. ఇప్పుడు తింటుండు, పొద్దు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసి ఉపవాసం ఉండి ఇప్పుడు వదులుతున్నాడు అన్నమాట. ఆయన క్లాస్మేట్ ఈమన్నమాట పండు. హాయ్ చెప్. ఇద్దరు సేమ్ క్లాసా? ఏం పేరు చెప్పు నీ పేరు? జాన్ జిగ్రీలు. నీ పేరు చెప్పు. సిగ్గైతుందా? అబ్బాయి కాదు అమ్మాయి, గుండు చేయించారు మళ్ళీ అబ్బాయి అనుకున్నారు పండు. సో పొద్దున్న నుంచి చాలా మంది వచ్చినారు, వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. మా అన్న వాళ్ళు అందరు వచ్చారు. ఇంకా ఇక వీడియో తీయలే, ఇంకా బిజీలో ఉండి. ఇప్పుడు ఇక లాస్ట్ వీళ్ళు వచ్చారు విఐపీలు, వీళ్ళ కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చినారు ఇంత లేట్. తిన్నాను ఇక నేను తిన కూడా తినలేదు. ఇక మా వైఫ్ కూర్చొని తింటుంది చూడండి. నేను తింటలే, నాకు తినిపిస్తున్నా. తినిపించుకున్నా మిల్లా తింటుంది. పొద్దుగాల నుంచి నాతో చేపించింది పనులన్నీ. ఇక క్రెడిట్ మొత్తం ఆయన కొట్టేస్తుంది. కూడా నవ్వుతుండు నువ్వు వేసే జోకులకి. మావాడు అయితే ఇక బయటనే తిరగాలి, చలి పెడితే ఎట్లా అయిపోయింది చూడు మొత్తం వాడు. అమ్మో ఆగమాగమైండు. చలి ఉంది అమ్మ లోపలికి రా. సో ఇదన్నమాట మా ఏంది వడి బియ్యం. ఓన్లీ వడి బియ్యమే పెడతారు, అంతకు మించి ఏం పెట్టారు. ఇంకేం కావాలి? కట్నం కావాలి, పొద్దుగా పెట్టడమే ఎక్కువ. సో ఇదన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ సిస్టర్. హాయ్ చెప్పు సిస్టర్. తమ్ముడు వాళ్ళ బావ. ఎవరు బావ? పండు వాళ్ళ బావా. ఓకే, బావ మరదలు ఇద్దరు. పండు వాళ్ళ తమ్ముడేమో. ఓకే, మా గగన్. ఇదన్నమాట ఫైనలీ. సో హాయ్ బాయ్ చెప్పేసారు ఇక వీడియోకి. బాయ్ చెప్పండి. బాయ్. ఇక కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికి. పండు అవుట్ అయిపోతుంది. అశ్విక్ ఆడతలేడు చూడు. అశ్విక్ గారు షాక్ అయి చూస్తుండు. అశ్విక్ గారు షాక్ అయి చూస్తుండు, వీళ్ళేమి ఇంత అట్లా ఎగురుతుర్రు అని. గగన్
ఒక్క కూడా మంచిగా ఆడతలేరు. మొగోళ్ళు ఆడతలేరు, ఆడపిల్ల ఆడుతుంది మంచిగా. ఇద్దరు కాక నీకు ఆడుతురా. నువ్వు రా, అంచు, నా అంచు రా.